అండి ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై చేసుకుంటామండి. దానికి మనకు కావాల్సింది 1/4 కేజీ వంకాయలు తీసుకున్నానండి. 1/4 కేజీ వంకాయలు తీసుకునేసి ముందు నీట్గా కడుక్కునేసి అండి ఉప్పు పసుపు వేసి కడిగేసి ఇట్లా 4 పక్కల కట్ చేసి ఉప్పు నీడలు వేసి పెట్టాను. వాటికి కావాల్సినవి శనక్కాయ పప్పు ఒక గుప్పెడు తీసుకున్నానండి. ఇట్లా ఒక గుప్పెడు శనక్కాయ పప్పు, ఒక స్పూను ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న కొబ్బరి ముక్క అండి, ఒక 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఒక 10 వరకు ఉంటాయండి తెల్లగడ్డ పాయలు, కొద్దిగా 1/2 స్పూన్ అయితే సోంపు తీసుకున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండలు తీసుకోండి. దాంట్లోకి ఉండి లేనట్టుగా అండి కొద్దిగా ఆయిల్, అంతగానే అవసరం. శనక్కాయ పప్పు కొబ్బరి తప్పనిస్తే అన్నీ కొద్దిగా ఫస్ట్ వేయించుకుందామండి. ఒక కరవ వేగిన తర్వాత మావి శనక్కాయ పప్పు నేను ముందుగా వేయించి పెట్టుకుంటానండి, దానివల్ల ఏగుంటాయి అంతేను. అవి కూడా వేసేసాను చూడండి. కొబ్బరిని కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కానీ వేసేసుకునేసి మసాలాతో వేయించేసుకున్నామండి. ఇవి కొద్దిగా బాగా ఏగాలండి. ఇవి ఏగేటప్పుడు అండి ఇవి 2 స్పూన్లు ఉంటాయండి నువ్వులు, తెల్ల నువ్వులు కరెక్ట్గా 2 స్పూన్లు ఉంటాయి. 2 స్పూన్ల పైన తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఇవి ఏగిన తర్వాత మనం ఆపేద్దామండి. చూడండి మసాలా దీంట్లో అంతా ఏగిపోయాయి, ఆపేసాను నేను స్టవ్. తెల్ల నువ్వులు అయితే మీ ఇష్టం అండి, నేనైతే వేసుకున్నాను. మీ ఇష్టము, ఆప్షన్ మాత్రమే. వేసుకునే వాళ్ళ టేస్ట్ నచ్చింది అనుకుంటే వేసుకోండి, లేదంటే ఒమిట్ చేసేసుకోండి. మసాలా చల్లారిపోయిందండి, వేయించుకున్నట్టుగా ఇవంతా మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ అనుకోండి కల్లుప్పు, కొద్దిగా కరివేపాకు కానీ వేసుకుంటూ ఉంటారండి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము. చూడండి మనం ఇలా అయితే రఫ్గా మనం మిక్సీలో వేసి పెట్టేసుకునేసామండి. ఇప్పుడు దీన్ని మనం వంకాయల్లో స్టఫ్ చేసుకుందాము. చూడండి వంకాయలు అంతా ఇట్లా మొత్తం స్టఫింగ్ పెట్టేసానండి. ఇలా మొత్తం అన్ని ఇట్లా పెట్టేసాను. ఇది మనకు పూర్ణం మిగిలింది, దీన్ని ఇలాగే ఉంచుకుందాము. మనం బాండలు వెలిగించుకొని 2 గంటలు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే కాగింది. మనం ఇప్పుడు వంకాయల్ని ఇలా అన్నీ ఆయిల్లో వేసేసుకుంటామండి. ఇలా అయితే వేసేసుకునేసాం కదండి. నిదానంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటా వాడుకుందామంటే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటారండి. లేకపోతే ఊరికి గబగబా కలిపేసామంటే నలిగిపోతాయండి వంకాయ. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుందాము. సరే కదండి, కొద్దిగా వాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇలా మనం కొద్దిగా కలపెట్టుకుందాము. చూడండి వంకాయ ఇంచుమించుగా 1/4 భాగం అయితే వాడిపోయింది, ఇంకా కొద్దిగా వాడుచుదాము. చూడండి వంకాయ బాగా వాడిపోయింది. దాని లోపల పెట్టిన మనం మసాలా కూడా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసి సూపర్గా వేగిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన ఈ వంకాయ మసాలా కూడా దీంట్లో వేసేసుకుందామంటే కింద మసాలా అంతా వేసేసుకునేసి ఒకసారి మనం నీట్గా కలబెట్టుకునేసాము. ఇప్పుడు ఆ మసాలా కూడా కొద్దిగా యాగనిద్దాము. చూడండి వంకాయ అయితే మసాలా వాడిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకునేసి కప్లోకి తీసేసుకుందామండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంతేనండి, చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి గుత్తి వంకాయ ఫ్రై. ఇలా మీలో అందరూ చేసుకోవాలని నేను చాలా వెయిటింగ్ అండి. ఇలా మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారో మాకు కామెంట్లో చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.